ఉద్ధవ్ ఠాక్రే కూడా ఒక హిందుత్వ జెండాను పట్టుకున్నాడు అక్కడ. సో పట్టుకొని ఇప్పుడు దీనికి నరేంద్ర మోడీ అయితేనే పర్ఫెక్ట్, ఎన్డీఏ కూటమి అయితేనే పర్ఫెక్ట్, రాహుల్ గాంధీ చేయంగా మేము చాలా నీచంగా ఓడిపోయినాం కాబట్టి ఖచ్చితంగా మేము ఎన్డీఏతోనే పోవాలనే ఉద్దేశంతో కొంతమందితోని చర్చించినట్లు మనకు సమాచారం ఉన్నది. రాహుల్ గాంధీ దెబ్బకు ఎవరుండే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏంటంటే సమాజ్వాదీ పార్టీ కూడా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము ఈ మహావికాస్ అఘాడీ సంబంధించిన ఈ కూటమి నుంచి బయటకు వస్తామని ఈ రోజు అధికారికంగా తెలియజేశారు. పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తా ఉన్నాం. అక్కడ మహాయుతి అలాగే మహావికాస్ అఘాడీ మధ్యలో పోటీ జరిగింది మహారాష్ట్రలో. సో మహాయుతి అంటే ఎన్డీఏ సర్కారే అక్కడ కొలువు తీరింది. ఇక కాంగ్రెస్ కు సంబంధించిన కూటమి అంటే మహావికాస్ అఘాడీ, దీంట్లో ఎస్పీ అనేది 2 ఎమ్మెల్యేలు, ఎస్పీకి సమాజ్వాదీ పార్టీకి 2 ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. సో ఇప్పుడు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆ సమాజ్వాదీ పార్టీ ఆ 2 ఎమ్మెల్యేలు కూడా ఆ సమాజ్వాదీ పార్టీ అనేది మహావికాస్ అఘాడీ నుంచి వెళ్ళి అంటే ఆ కూటమి నుంచి వెళ్ళి మేము బయటికి వస్తున్నామని అధికారికంగా తెలియజేసినారు. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే రాహుల్ గాంధీకి చెంప మీదకి వెళ్ళి పెళ్ళున చంపినట్టు అయింది. కారణం ఏంటంటే వాళ్ళకు కారణం చెప్పారు. ఇప్పుడు మనం నిన్న వీడియోలో మనం క్లియర్ గా చెప్పుకున్నాం మిత్రులారా. శివసేనకు సంబంధించిన ఇంకో వర్గం ఉద్ధవ్ ఠాక్రే కూడా ఒక హిందుత్వ జెండాను పట్టుకున్నాడు అక్కడ. సో పట్టుకొని ఇప్పుడు దీనికి నరేంద్ర మోడీ అయితేనే పర్ఫెక్ట్, ఎన్డీఏ కూటమి అయితేనే పర్ఫెక్ట్, మేము చాలా నీచంగా ఓడిపోయినాం, రాహుల్ గాంధీ చేయంగా మేము చాలా నీచంగా ఓడిపోయినాం కాబట్టి ఖచ్చితంగా మేము ఎన్డీఏతోనే పోవాలనే ఉద్దేశంతో కొంతమందితోని చర్చించినట్లు మనకు సమాచారం ఉన్నది. ఆ వీడియో కూడా నేను మీకు నిన్న పెట్టిన. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క శివసేన, ఈ ఉద్ధవ్ ఠాక్రే వర్గం సంబంధించిన శివసేన, మరి ఈ శివసేన ఎట్టి పరిస్థితుల ఎన్డీఏకే మద్దతు తెలుపుతుంది మళ్ళా. అండ్ నెక్స్ట్ ఏంటంటే రాహుల్ గాంధీ దెబ్బకు ఎవరుండే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏంటంటే సమాజ్వాదీ పార్టీ కూడా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము ఈ మహావికాస్ అఘాడీ సంబంధించిన ఈ కూటమి నుంచి బయటకు వస్తామని ఈ రోజు అధికారికంగా తెలియజేశారు. దానికి కారణాలు 2 చెప్పారు. ఒకటి హిందుత్వ జెండాను శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం పట్టుకోవడం ఒకటి, మరొకటి ఏంటంటే రాహుల్ గాంధీ కరెక్ట్ పనిచేయకపోవడము. సో సమన్వయ లోపం లేదు మాకని. అంటే ఈ విషయాన్ని నేను క్లియర్గా ఎందుకు చెప్తున్నాను మిత్రులారా, ఇండియా కూటమి ఏదో ఇండియా కూటమికి సంబంధించిన దేంట్లో కూడా సమన్వయం కరెక్ట్ లేదు. ఎప్పుడైతే సమన్వయపరిచే వ్యక్తి కరెక్ట్ ఉంటే ఆ కూటమి ముందుకు పోతుంది. అక్కడ సమన్వయపరిచే వ్యక్తులు కరెక్ట్ లేరు. ఎవరి ఎజెండా వాళ్ళకే, ఒకరు ఈ మాట చెప్తే వాడినాడు, వాని మాట చెప్తే విన్నాడు. అది ఇండియా కూటమి పరిస్థితి. సో ఇండియా కూటమి అని పెట్టినా, దానికి భారత్ కూటమి అని పెట్టినా, రేపు పొద్దుగాల పాకిస్తాన్ కూటమి అని పెట్టినా కూడా ఆ కూటమి అనేది విచ్ఛిన్నం అయిపోయింది. ఇప్పుడు ఇలా పొద్దుగాల మన క్లియర్ గా ఈ యొక్క మహావికాస్ అఘాడీ నుంచి వెళ్ళి మేము బయటికి వస్తున్నాం, ఈ కూటమిలో ఉండమని చెప్పేసి అధికారిక ప్రకటన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలు అధికారిక ప్రకటన చేసిండ్రు. ఇది మొత్తం దేశం మొత్తం కూడా ఒక పెద్ద చర్చ అవుతుంది. కారణం ఏంటంటే ఇక వీళ్ళందరూ కలిసి ఉండడం చాలా కష్టం ఇండియా కూటమి. సో ఎన్డీఏ కూటమికి ఇది ఒక లాభం చేకూర్చే విషయంగా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అయితే నెక్స్ట్ వచ్చే 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే ఒకే దేశం ఒకే ఎన్నికలో భాగంగా 2027లో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ పాలించే అవకాశాలు అయితే క్లియర్ గా కనబడుతున్నాయి. దానికి ఇది ముందడుగేసినట్టు అయింది మిత్రులారా. దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఈ యొక్క వీడియో లైక్ చేయండి. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.